తరంగా మొదలైతా ఉన్నది. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మరి కాంగ్రెస్ పార్టోళ్ళు అయితే ఇటు కేటీఆర్ సార్ను గట్టిగానే అరుచుకుంటున్నారు. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మోడీ సార్ అయితే స్విమ్మింగ్ చేస్తున్నాడు. చూస్తే ఆయన పరిశాన్ అవుతారు. ఇక మరి విజయకాంత్ సార్కి ఇక నివాళులు అర్పించిండు మన సూర్య సారు. ఇక చాలా బాధ అనిపించింది. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి. మరి ఇక సూతమా మన రచ్చరచ్చ వార్తలు. ఇగో ప్రజా దర్బార్ కాడైతే ఇక చాలా బాధలతో నిలబడ్డారు. ఇక మరి ఆ దేవుడే పరిశాన్ అవుతుండొచ్చి అమ్మ ఇన్నిగానం సమస్యలు ఉన్నాయా ఏం కథ అని చెప్పి ఇక రేపో మాపో ఇక దేవుని కూడా కబ్జా చేస్తుండొచ్చులో. ఇగో గా తీర్ల భూ కబ్జా కేసులు వస్తున్నాయి ఆడికైతే. ఇగో పాపం గీల బాధ అయితే ఇక చెప్పరాంది. ఇక మన తెలంగాణలో కొంతమంది లీడర్లు అన్నం తింటున్నారా లేకపోతే భూములు తింటున్నారా ఇక ఏం సమజ్ అయితే లేదు. ఇక కొందరు బట్టవాజిగాలు సంపన్నుల భూమి కబ్జా పెడతాయి కదా, అయ్య పాపం ఏం దిక్కులేని భూములు కబ్జాలు పెట్టి పాపం వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. ఇగో ఒక్కసారికి అన్న బాధి నుండ్రి. ఇక ఇన్నారు కదా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మా ప్లాట్లను కబ్జా చేసిండు అని చెప్పి ఓ గీ తీర్ల వీళ్ళ బాధ చెప్పుకొస్తున్నారు. ఇక ఒక్కసారి ఇగో ఈ ఫ్లెక్సీలో ఏం ముచ్చట ఉన్నదో ఒకసారి చదువుండ్రి. ఇక చదివిరు కదా గది కథ. ఇక మరి ఈ ప్లాట్లు మాయి మాయి అంటున్నారు. పెద్ద మనిషి మీ దగ్గర సరిగ్గా పత్రాలు ఉన్నాయే? ఇక ఇన్నారు కదా మా దగ్గర కూడా బాజాప్తా పత్రాలు ఉన్నాయి. ఇక మరి ఆయన కూడా ప్లాట్లు కొంటే ఇక మా ప్లాట్ల మీద కన్నేసుడు ఎంతవరకు అని చెప్పి యోగి తీరులో బాధపడుతున్నారు. యోగి పెద్ద మనిషి ఏం చెప్తున్నాడో ఒకసారి ఏనుండ్రి. ఇక ఇన్నారు కదా మార్కెట్లో 40,000 ధర ఉంటే ఈయన 4,000కే అడుగుతున్నాడంట. ఇక ఏమన్నా అంటే ఇక రౌడీలను పెట్టి కూడా బెదిరిస్తున్నాడంట. ఇక మన తెలంగాణలో ఇంత అన్యాయం ఉంటాదుల్లా. ఇక మరి మీరు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదా పెద్ద మనిషి?
ఇక మీరే విన్నారు కదా ఇక పోలీసుల అండతోని గుండెగాల గుండె ధైర్యంతో ఇక రెచ్చిపోతూ ఉండడం అని చెప్పి ఇక అంటా ఉన్నారు వీళ్ళు. ఇక మొత్తం మీద అయితే ఈ భూములు మింగే బకాసూరుని నుంచి మమ్మల్ని రక్షించాలని చెప్పి ఈ తీర్ల పాపం వీళ్ళు ఇక వీళ్ళ బాధను తెలుపుతున్నారు. ఇక మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇక ఏ దేవుడు కాపాడాలనో ఏమో. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ కతినుండ్రి ఇగో పాపం ఈ అక్క భూమి కబ్జా చేసిర్రంట. ఇక గింత అన్యాయం ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఏం అడగట్లేదు, ఏం అనట్లేదు, కబ్జా చేస్తాడు. నేను ఇప్పటివరకు నేను కబ్జాలు చేయలేదు, అంతా నేను కష్టపడి సంపాదించిన సొమ్ము అంటాడు కదా. మరి మేము కొన్నాయి, మావి అన్ని రిజిస్టర్ పేపర్లు అవన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళారా, కంప్లైంట్ చేశారా? లోపలికి వెళ్ళాను, వీళ్ళని తీసుకొని రమ్మన్నాడు. వెళ్ళినా అతను అన్నాడు, తన ఎవరినన్నా ఏమన్నారు లోపల, ఏమన్నారు మరి? వేరే వాళ్ళని తీసుకురా అన్నాడు. వీళ్ళకి ఫోన్ చేశారు. ఇక వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా మాకు న్యాయం కావాలి, మా భూములు మాకు కావాలని చెప్పి అడుగుతున్నారు. ఇక మరి సర్కారు ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది వీళ్ళను. ఇక మోడీ సార్ అయితే ఇక మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా. ఇక సముద్రంలో మోడీ సారు స్విమ్మింగ్, ఇక దేశంలో బీజేపీ పార్టీ రన్నింగ్. అవో గా లెక్కలు ఉన్నది. మీరు చూస్తే పరిశాన్ అవుతారుల్లో అవో గా తీర్లు ఈత కొడుతున్నాడు మోడీ సారు. ఇక మరి ఎట్లా ఏం సంగతో సార్ అరుచుకుందామా. వారివ్వ మోడీ సారా మజాక. ఇగో సముద్రం మంచిని ఇట్లా మెల్ల నడుచుకుంటూ వస్తుంటే అచ్చం హీరో లెక్కనే లేడులా. ఇక సముద్రం అంచున ఎట్లా సరదాగా తిరుగుతున్నాడో చూడండి. ఇదే కాదు, ఇక సముద్రంలో కూడా ఈత కొట్టిండు సారు. ఇక భయం లేకుండా మోడీ సారు సముద్రంలో బలే తిరుగుతున్నాడు కదా. ఇక అసలు సంగతి ఏంటంటే లక్షద్వీప్కు మోడీ సారు పోయిండు. ఇక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిండు. ఇక మరి అభివృద్ధి కార్యక్రమాలు ఆరాంసే ఓడగొట్టుకున్నాక ఇగో గీ తీర సీద తీర్చుకున్నాడు సముద్రం దగ్గర సారు. ఇక ఇంత మంచిగా ఎంజాయ్ చేసిన మోడీ సార్ ఏమన్నాడంటే ఇక నాకైతే మస్తు అనిపించింది, మస్తు ఎంజాయ్ అనిపించింది. ఇక ఈ టూర్ తర్వాత ఇక దేశ ప్రజల కోసం ఇంకా జర కష్టపడాలనిపించింది అని చెప్పి ఇక ఈ తీరులో ట్వీట్ చేసిండు మోడీ సారు. ఇక ఈ ట్వీట్కి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. మోడీ సారు మీరు దేశంలోనేమో స్విమ్మింగ్, ఇక మీ పార్టీ దేశంలోనేమో రన్నింగ్, అసలు మీ కథే వేరే ఉన్నది, ఇక మీ జోషే వేరే ఉన్నది అని చెప్పి ఈ తీర్ల కామెంట్లు పెడుతున్నారు. వ్యాప్తంగా ఇక రాజకీయం ఎట్లా జరుగుతుందో మీకు తెలియదా కానీ ఇక మొత్తం మీద రేవంత్ రెడ్డి సార్ సీఎం అయినాక ఇక గాంధీ భవన్కి కలొచ్చింది పోండి. ఇక గాంధీ భవన్లో ఇక మరి సమావేశం పెట్టిరు పార్లమెంట్ ఎలక్షన్స్ మీద. ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటుంది. ఇక మొన్న కేటీఆర్ సార్ పెట్టిన ప్రెస్ మీట్లో ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద 420 అనే పుస్తకం రిలీజ్ చేసిండు. ఇక యాదికొచ్చిందా ఇగో దాని మీద అయితే ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖతర్నాక్ కౌంటర్ ఇస్తున్నారు. ఇక మరి హనుమంతరావు సార్ ఇక కేటీఆర్ సార్ ఇగో ఎట్లా అరుచుకున్నాడో ఒకసారి వినుండ్రి. మీకు అర్థం చేసుకుంటారు, మీరు ఏం ట్విట్టర్లో చేసినా పేపర్లో అరే ఒకడు అడుగుతున్నాడు, అరే క్యాజీ బీఆర్ఎస్ వాళ్ళకు అవి క్యా జల్దీ आप लोग करते बोले तो इन लोग क्यों रोजाना बयानबाजी कर रहे అంటున్నారు. దాన్ని తగ్గించమని చెప్తున్నా.
నేను వాళ్ళలాగా మాట్లాడాను. ఒక కల్చర్ లో మీకు 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉండే ఈనాడు అపోజిషన్ మీద లేనిపోని అలిగేషన్స్ ఇంకా పనే కాలే. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అది చేయలేదు. వీటికి అన్నిటికీ ఒకటే భయం చుట్టుకున్నది, అటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది. సోనియా గాంధీ భయంతో ఈ అలిగేషన్స్, ఈ 420 అని ఇంకో 440 అని ఏదేదో చెప్తున్నారు ఆ ట్విట్టర్ లో. ఇది మంచి పద్ధతి కాదనేది నా ఉద్దేశం. ఒక సీనియర్ నాయకుడుగా ప్రజలు ఈనాడు నమ్మికతో ఆనాడు 28 విన్నారు కదా, అసలు మీకు పార్టీ పరిపాలన తెలియదు, మమ్మల్ని చూసి నేర్చుకోండి అనే తీరులో మాట్లాడిండు. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మంత్రి సీతక్క కూడా గట్టిగానే అరుచుకున్నదుళ్ళు. ఇక మరి ఒకసారి వినుండ్రి. అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి అసహనంతో కూడినటువంటి దుష్ప్రచారానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఒడిగట్టిందని చెప్పడానికి మాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇందాక మా పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా వారు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికే 36 రోజులు టైం తీసుకున్నటువంటి గనులు వాళ్ళు. కానీ గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన కావాలని, గల్లీ బిడ్డలకు అందుబాటులో ఉండే పాలన కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పాటు చేస్తే తట్టుకోలేక, ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగట్టడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి అని ఈ సందర్భంగా ఈ బీఆర్ఎస్ కుటుంబ పాలన పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. విన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 నెల రోజులు కూడా కాకపాయే, అప్పుడే కాకావాడుతున్నారు ఏంది సంగతి అని చెప్పి ఓ మంత్రి సీతక్క గీ తీరులు అరుచుకున్నది. ఇక మంత్రి సీతక్క అట్లరుచుకుంటే ఇక మరి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమైనాయి అని చెప్పి ఓ కుండ బద్దలు కొట్టినట్టు కుల్ల అరుచుకున్నాడులో మంత్రి శ్రీధర్ బాబు సారు. 2014లో ఇచ్చిన హామీలు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, 3 ఎకరాల భూమి ఇస్తామని, అరువులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న, అదేవిధంగా ముస్లిం సోదరులకు సోదరిమణులకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని, ITIR కు సంబంధించిన ప్రాజెక్టు, IIM సంబంధించిన కళాశాల, ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చెప్తూ పాత్రికేయ మిత్రులు రాసిన రామాయణం అంతా రాసేందుకుంటది, వినడానికి మొత్తం భారతం అంత కథ కూడా ఉంది టిఆర్ఎస్ చేసిన హామీలు. ఈరోజు మేము ప్రజలను కోరుతా ఉన్నాం, ఇవన్నిటిని కూడా బేరీజు చేసుకొని ఎవరు 420, ఎవరు డబుల్ 420 ప్రజలే బేరీజు చేసుకుంటారు. విన్నారు కదా, ఇన్ని హామీలు అమలు చేయని వాళ్ళు ఇక మీరే డబుల్ 420 అని అంటున్నాడు సారు. ఎవరు 420, ఎవరు డబుల్ 420 ప్రజలే బేరీజు చేసుకుంటారు. ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే మంత్రి కొండ సురేఖ మేడం అయితే గట్టిగానే అరుచుకున్నదుళ్ళు. ఇక రాష్ట్రాన్ని పంది కుక్కులు లెక్క మేసిర్రు, ఎవరికి న్యాయం చేసిర్రు అని చెప్పి ఓ గీ తీరులు అరుచుకున్నది. 9.5 సంవత్సరాల మీ కాలంలో తెలంగాణ రాష్ట్రం మీద పడి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును పందికొక్కుల్లాగా వేసి అడ్డంగా బలిసి ఈరోజు కోటీశ్వర్లైన మీరు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మీరు చేసింది శూన్యము. అమరులైన వాళ్ళ గురించి పట్టించుకున్నారా? అమరుల కుటుంబాలకు ఏమన్నా చేశారా? జైళ్లలో పోయిన వాళ్ళకి ఏమన్నా చేశారా? ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళకి ఏమన్నా చేశారా? ఎవరికి ఏం చేయలేదు. ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఒక్కొక్కరిని మీ పార్టీల నుంచి బయటికి పంపించి ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని తీసుకొచ్చి మీ పార్టీలలో అందలం ఎక్కించి వాళ్ళందరూ కూడా ఈరోజు కోటీశ్వర్లు అయిన తప్పితే అసలు ఉద్యమకారులు ఎవరు కూడా ఈరోజు బాగుపడలేదు. అటువంటి పరిపాలన మీరు అందించి అడ్డంగా ప్రజాసొమ్మును దోచుకొని తిని ఈరోజు దొంగల్లాగా తిన్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని బయటికి పంపించి మమ్మల్ని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఇది గమనించి మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ గారికి హెచ్చరిస్తాను. విన్నారు కదా, ఇక మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలు అయితే ఇక గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి అధికారంలోకి వచ్చి ఇక 1 నెల రోజులు కూడా కాకపాయే.
గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసమేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు. నోటికొచ్చిన హామీలు 420 హామీలు, 1-2 కాదు, 420 420 హామీలు, బ్రహ్మాండమైన హామీలు, 1-2 కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు. మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేట డైవర్షన్ డ్రామాలు. ఇక మరి కేటీఆర్ సారు జర ఆగితే కాదా 100 రోజుల వరకు. ఇక మరి ఎందుకు తిట్లు పడుతున్నావు? 100 రోజులు ఆగినాక ఇక మరి యుద్ధం ప్రకటించు. ఇక అప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీలు కూడా నీ వెంబడి రానికే సిద్ధంగా ఉంటారు. జర చూసుకో సారు. ఇక మరి దేశవ్యాప్తంగా ఇక చాలా మంది బాధపడ్డారు విజయకాంత్ సార్ కాలం చేస్తే. ఇక మరి ఆ సమయంలో సూర్య సార్ లేకపోయా, ఇక విదేశాలలో షూటింగ్ కోసం బాయే. ఇక మరి విజయకాంత్ సార్ ఈ సమాధి దగ్గరకు వచ్చి ఈరోజు అయితే మస్తు దలుచుకుంటే ఏడ్చిండు. ఇక మరి ఏం చెప్పిండు, ఏం సంగతో ఒకసారి చూద్దాముండా. ఇక ఈ ముచ్చట చెప్పనీకి నాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఇక మన విజయకాంత్ సారు కాలం చేసిన సంగతి మనందరికి తెలిసిన విషయమే. ఇక మరి విజయకాంత్ సార్ను యాద్ చేసుకొని చాలా మంది కన్నీరు పెడుతున్నారు. ఇక మొన్నైతే మోడీ సారు యాద్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత హీరో సూర్య సారు ఇక షూటింగ్లలో వేరే దేశాలలో ఉన్నాడు. ఇక ఈ వార్త తెలిసేసరికి ఇక గుండె మొత్తం పగిలినట్టు అనిపించిందంట, అంత బాధ அனிపించిందంట. ஆனால் விஜயகாந்த் அவர்கள் நம்ம கூட இல்லைங்கிற செய்தி கேட்டு மனசுக்கு அவ்வளோ வருத்தமா இருக்கு. ஒரு கண்ணில் துணிச்சலும் மறுக்கண்ணில் கருணையமாய் வாழ்ந்த அபூர்வ கலைஞன் அவர்கள் கடைக்கோடி மக்கள் வரைக்கும் எல்லாருக்கும் எல்லா உதவிகளும் செஞ்சு புரட்சி கலைஞனா கேப்டனா நம்ம எல்லார் மனசுல இடம் பிடிச்சவர்கள். அண்ணன் விஜயகாந்த் அவங்களோட ஆத்மா சாந்தி அடையணும்னு இறைவனை வேண்டிக்கிறேன். அவரோட குடும்பத்தாருக்கும் லட்சக்கணக்கான ரசிகர்களுக்கும் ఆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். ఇక మరి విదేశాల నుంచి ఇక రాగానే ఇక మరి సారు సమాధి దగ్గరికి వచ్చిండు. ఇక దగ్గరకు వచ్చి ఎట్లా ఏడుస్తుండో చూడుండ్రి. చూసిరు కదా ఇక అంతగానం బాధపడుతున్నాడు హీరో సూర్య సారు. ఇక మరి అంత మంచిగా ఉండేదంట వాళ్ళిద్దరు కలిసి. ఇక మరి హీరో సూర్య సారు ఇక మరి విజయకాంత్ సారు కలిసి సినిమాలలో కూడా యాక్టింగ్ చేసిరంట ఊళ్ళో. ఇక మరి ఏదైనా తప్పులు ఉంటే మంచిగా చేయాలి, మంచిగా ఫైటింగ్లు చేయాలి, మంచిగా డ్యాన్సులు చేయాలి అని చెప్పి ఇక మొత్తం యాక్టింగ్ అంతా నేర్పించిండంట. ఇగో ఈ తీరులో వీళ్ళిద్దరి మధ్యలో స్నేహం ఉండేసరికి ఇక విజయకాంత్ సార్ను తలుసుకొని ఇగో ఈ తీరులో బాధపడ్డాడు. ఇక ఈ వీడియో చూసి విజయకాంత్ సార్ అభిమానులు అయితే మస్తు బాధపడుతున్నారు. ఇగో ఇలాకి వచ్చిన కష్టం అయితే ఇక దేవుని గుట్ట రావద్దుల్లో. ఇక గంతగానం కష్టము, ఇక ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నారు సమాజంలో. ఇక పాపం వీళ్ళనైతే అంటరానో లెక్కనే చూస్తున్నారు. ఇక మరి ఎవరు వాళ్ళ బాధ ఏంది ఒకసారి చూడండి మీరే. ఇక ఈ పొద్దు రేపు పేదోళ్ళ కన్నా విలువ ఉన్నదో లేదో కానీ పాపం వీళ్ళకైతే అస్సలు విలువ లేదులా. ఇక సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు, ఇక సమాజంలో అంటరానోళ్ళలాగా చూస్తున్నారు. ఇక వీళ్ళ బాధలు ఎవరికి చెప్పలేనివి, ఇక వీళ్ళ బాధలు ఎవరు తీర్చలేనివి. ఇక మరుగుజ్జు అని చెప్పి ఎంతోమంది చిన్న చూపు చూస్తుర్రు. ఇక మరుగుజ్జు అని చెప్పి ఒక్కరు కూడా బస్సులో సీట్ ఇయ్యని పరిస్థితి. ఇక బస్సు ఎక్కేటప్పుడైతే వీళ్ళ పరిస్థితులు ఆగమాగం జగన్నాథం అన్నట్టే ఉంటాయి.
దేవుడు చేసిన మనుషులు చిన్నగా ఉన్నారని చెప్పి చిన్న చూపు చూసుడు ఎంతవరకు న్యాయం చెప్పుండ్రి. ఇక వీళ్ళ బాధలు ఇట్లుంటే పాపం కళ్ళు కానరాని పాపానికి అన్నాగా బస్ ఏదన్నా అడిగితే కోపానికి వచ్చేటోళ్ళు కూడా చాలా మంది సమాజంలో ఉన్నారు. అవో గట్లున్నది ఈ దేశంలో పరిస్థితి. ఇక మరి వీళ్ళ కోసం ఎవరు మాట్లాడకపోయినా, వీళ్ళ కోసం ఎవరు నిలబడకపోయినా ఇక మన న్యూస్ 360 ఛానల్ వీళ్ళకు అండగా ఉన్నది. వీళ్ళ కోసం 1 గంట పాటు కేటాయించి వీళ్ళ కష్టాలను, వీళ్ళ నష్టాలను, వీళ్ళ బాధలను, వీళ్ళ ఆవేదనను 1 గంట పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ఇక వీళ్ళ బాధల్ని బట్టబయలు చేసింది మన ఛానల్. ఇక వీళ్ళ ఆవేదనని అనంతం చేసింది మన ఛానల్. ఇట్లా ప్రపంచానికి వీళ్ళ పరిస్థితులు ఏందో తెలియజేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాన్నే కదిలించింది. ఇక వీళ్ళ కష్టాలు తెలుసుకున్న మంత్రి సీతక్క వీళ్ళకు అండగా ఉంటా, వీళ్ళకు న్యాయం చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. మాకు ఏమైతుందంటే ఈ ఆర్టీసీలో చాలా ఇబ్బంది అవుతుంది అక్క. మాకు ఎక్కడానికి కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. స్పెషల్గా ఇవ్వాలి. మాకు కూడా మాకు ఫ్రీ ఓన్లీ సిటీలో ఆర్డినరీ సిటీలో లేదు. డిస్ట్రిక్ట్ సర్వీసులలో మేము 50% అమౌంట్ కడతాం. అది కొంచెం మా దగ్గర అమౌంట్ తీసుకొని ఇప్పుడు గరుడ సర్వీస్లో ఉంటాయి కదా, ఆ గరుడ సర్వీస్లో మాకు ఎక్స్ప్రెస్ ఆర్డినరీలో అదర్ సర్వీసెస్లో అమౌంట్ ఫిక్స్ చేసి దాంట్లో మాకు 50% మనకు రిలాక్స్. మేము ఇప్పుడే కదా కొంచెం టైం సెట్ చేస్తాం. ఇక వీళ్ళ కష్టాలను తెలుసుకున్న సజ్జనార్ సార్ నేను కూడా సాయం చేస్తాను, నేను కూడా వీళ్ళకు అండగా ఉంటా అని చెప్పి హామీ ఇచ్చిండు. చెప్పలేదు సార్, అది ఇది కదా సార్, ఇట్లా ఇచ్చారు కదా. ఇప్పుడు ఒక మెమోరాండం నేను ఎగ్జామ్ ఇచ్చేస్తాను, బోర్డులో పెట్టి మనం ఎగ్జామ్ చేస్తాం. ఇగో ఇట్లా బాధతో వచ్చిన మన ఛానల్కి ఇక చిరునవ్వుతో వీళ్ళ చిరునామాకి చేర్చింది మన న్యూస్ 360 తెలుగు ఛానల్. ఇక నేను నిన్న ఉండకుండా ఓటీటీ ఓపెన్ చేసిన వాళ్ళు ఇక మరి అందులో నాకు #90s అనే సినిమా తగిలింది. ఇక మరి సినిమా ఎట్లున్నది ఏం సంగతి అని చెప్పి ఇక ఉత్తగానే ఉంటాం కదా మనము. ఇక మరి సినిమా ఎట్లున్నది ఏం సంగతి అని చెప్పి చూసిన. ఇక మరి హీరో ఎవరయ్యా అంటే ఇక మరి హీరో శివాజీ. ఇక మొన్ననే బిగ్ బాస్ పోయింది కదా, ఇక టైటిల్ ఒకటే గెలవలేడు కానీ అందరి మనసులను దోషిండు మన అందరి కెరికే. ఇక మరి ఆయన ఎంత మంచిగా నటించిందంటే ఇక మీరే పర్సన్ అవుతారు ఆ లెక్కలు ఉన్న సినిమా. ఇక మరి సినిమాకు #90s అని ఎందుకు వచ్చిందంటే ఇక 90s అంటే మనందరికి తెలిసిన విషయమే. ఇక మీ లోపల ఇక చాలామంది ఇక 90sలో పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక గదే 90వ సంవత్సరంలో అవతల పుట్టిన వాళ్ళు అందరూ ఇక 90s అంటారు. ఇక మరి అప్పటి పరిస్థితులు ఎట్లుండే, ఇక మరి అప్పటి కాలంలో పరిస్థితులు ఎట్లుండే, అప్పటి బాధలు ఎట్లుండే, అప్పటి కష్టాలు ఎట్లున్నాయి, ఏం సంగతి అనేది ఈ సినిమా. ఇక మరి కామెడీ అంటారా, ఇక మామూలు కామెడీ కాదు. ఇక మరి ఇప్పటి కాలానికి అప్పటి కాలానికి ఇక చాలా తేడా ఉంటుంది కాలులో. ఇప్పుడు అంటే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంకేమో ట్యాప్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక మరి ఆ కాలంలో ఎట్లుంటుంది చెప్పుండ్రి. ఇక మరి అవతల మనిషితో మంచిగా అనురాగాల ప్రేమలతో మంచిగా మాట్లాడుకునేది. ఇప్పుడు ప్రేమలు ఎక్కడి ఏమున్నదన్నా ఇక కాల్ చేయి, ఏమున్నదన్నా మెసేజ్ చేయి. ఇట్లున్నది ఇప్పుడు పరిస్థితి. ఇక మరి ఇటువంటి ఈ పరిస్థితులు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, ఎంత మార్పు చెందింది. ఇక మరి అప్పటి ముచ్చట్ని మంచిగా ఉంటుంది, మన అందరికి తెలిసిన విషయమే. ఇక మరి అవ్వతాతలతో ముచ్చట్లు, ఆ కథ వేరు, ఇక పల్లె వాతావరణము, ఇక మరి అట్లున్నది. ఇక మరి మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే ఇక మ్యూజిక్ అయితే ఇక చాలా ముద్దుగున్నది. ఇక పాటలు వింటే ఇక మీకైతే మంచిగా అనిపిస్తుంది. ఇక మరి అట్లున్నది. ఇక మరి సినిమా అంశాలకు, సినిమా డైలాగులకు ఇక వాటికి పేరు పెట్టి రాదు.
అంత మంచిగా ఉన్నది సినిమా డైలాగులు కూడా. ఇక మరి ఆ విషయానికి వస్తే ఇంకో విషయం మీకు అర్థం కావచ్చులో, ఇక మరి సినిమా 90s అని తీసిరు, ఇక మళ్ళీ ఆ రోజు కాలంలో వస్తువులే ఉంటాయా, ఆ రోజు కాలంలో ప్లేస్లే ఉంటాయా అంటే ఇగో సేమ్ కుల్లం కుల్లా ఇక అప్పుడు ఎట్లున్నదో పరిస్థితి. ఇక మరి అప్పుడు మనకు తెలిసిన విషయమే గిడిసెలు ఎట్లు ఉండేనో అప్పుడు ఇప్పుడు కూడా గుడిసెలు కూడా అట్లే ఉన్నాయి. ఇక మరి సినిమాలు అట్లా అంత మంచిగా ముద్దుగా చూపించిర్రు. ఇక మీరు కూడా ఉత్త ఉంటే పోయి చూసిరండుల్లో. ఇక మీరు ఓటీటీ ఓపెన్ చేస్తే ఈటీవీ విన్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా, ఇక అందులో సినిమా రిలీజ్ అయింది. ఇక మీరు కూడా చూడండి. ఇక మరి 6 ఎపిసోడ్లు ఉన్నాయి వీళ్ళు. ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తుంటే మీకు ఇక టెన్షన్ అవుతుంటుంది, సంతోషం అవుతుంటుంది. ఇక ఒక్క ఎపిసోడ్ స్టార్ట్ చేసిరే అనుకోండి, ఇక 6 ఎపిసోడ్లు అయిపోయిన దాకా మీ పానం నిమ్మలం కాదు. గంత మంచిగా ఉన్న సినిమా. ఇక మరి ఇంకోటి కూడా యాష్ 90s తీసిన మంచిగానే ఉన్నది, కానీ ఇక ఇప్పుడు యాష్ 22 కూడా తీయండి అని చెప్పి మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు. ఇక అంత మంచిగా ఉన్నదంట సినిమా. ఇక మీరు కూడా ఎట్లయినా ఊతనే ఉంటారా, ఒకసారి ఆ సినిమా ఓపెన్ చేసి చూడండి, అంత ముద్దుగా ఉన్నది. ఎట్లున్నాయి ఈరోజు రచ్చరచ్చ వార్తలు అదిరిపోలే. ఇక రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. ఇక చూస్తూనే ఉండండి News 360 ఛానల్ను.